ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 7 శనివార వ్రతం చేసుకున్న తర్వాత కథలు వినాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. అన్ని కథలు కూడా బుక్‌లో ఉన్నవన్నీ కూడా చదివానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెంకటేశ్వర మహాత్మ్యం. కొన్ని అక్షతలు చేతిలో పట్టుకొని ఈ కథలు వినాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సౌనకాది మునులతో మహాసూతుడిలా చెప్పసాగినాడు. అది సత్యలోకం. బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు. అక్కడికి ఆయన మానసపుత్రుడు నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు. బ్రహ్మ దీవించినాడు. నారదుడు తండ్రి, వచ్చేది కలియుగం గదా, దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికే భయపడతారు. మరి ప్రజలు శ్రీమన్నారాయణను పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు, నాయన, నీ ప్రశ్న లోక శ్రేయస్సును కోరేదిగా ఉంది. ఆ భగవానుడు కరుణామయుడు. తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టడు. ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు. చూస్తుండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతుష్టుడైనాడు. కలియుగం మొదలైనది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిసారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవ్వరికి దారపోస్తారో ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి లేచి, యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకొని వస్తానన్నాడు. ఆయన మహా తపస్శాలి. తన తపబలముతో కుడికాలిలో ఒక కన్నును కూడా పొందగలిగాడు. మునులంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు. ఆయన ముందుగా వెళ్ళగారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగు మీద కోపం వచ్చి మర్యాదలు చేయలేదు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహా తపస్శాలినై బ్రహ్మర్షినై నీ అంతవాడనైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపవిష్ఠుడై, మహేశ్వర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహా తపస్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు గనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధన జరగకుండును గాక అని శపించాడు. ఆ తరువాత విష్ణులోకానికి వచ్చాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నాడు. మునిరాకను గమనించలేదు. భృగు వెళ్లి అతిథిగా వచ్చి నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. సముద్రాలు కలిగిపోయాయి. భూమి దద్దరిల్లింది. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంతా కూడా ఆగ్రహించక పరమ శాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠమే పావనమైనది. మీ రాకను గమనించలేని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తుతూ కాలిలో ఉన్న జ్ఞాన నేత్రాన్ని చిదిపివేశారు. భృగు మహర్షికి గర్వం భంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్యగుణ సంపన్నులు 14 లోకాలను లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోనూ పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పినాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన గోవిందునికే దారపోసినారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించకంత ఆయనకు మర్యాదలు చేసినాడు. భర్తే తనను గౌరవించలేదు. అందుకే లక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైనది. లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు కేశవుడు. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో అధర్మం పెరిగింది. పాపభారం మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి అవతరించి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న చోళ మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామిష్టి చెయ్యబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లలకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుని చూచి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువుని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తరువాత తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు. అప్పటి నుంచి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుని వాక్యం ఇలా ఫలించింది. ఒకసారి నవగ్రహాల్లో 7వ వాడైన శనిదేవుడు తననెవ్వరూ భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. కలియుగ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు. ఆ దేవుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు, స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. అందరికీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు. ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, శనీశ్వర, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను నీలవర్ణుడనే. నువ్వు శనిదేవుడవు, నేను శనిదేవుడనే.
భక్తులకు అందించబడుతుంది. నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాధిపతులను చేస్తావు. నేను అంతే కదా! నువ్వు సప్తమగ్రహానివి, నేను సప్తగిరీశుడను. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారో వారికి నువ్విచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చాడు. శౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవ్వరైనా ఉంటే వారి కథను వినిపించుమని అతనిని అడిగారు. సూతుడు చెప్పడం ఆరంభించాడు. కుమ్మరివాని భక్తి. ఆదిత్య పురాణమున భగవంతుడు కృతయుగమున నరసింహస్వామిగను, త్రేతాయుగమున శ్రీరామునిగను, ద్వాపర యుగమున శ్రీకృష్ణునిగను, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామిగను వెలసెను అని చెప్పబడింది. స్కాంద పురాణమున కార్తికేయుడు, కృతయుగమున స్కందునిగను, త్రేతాయుగమున కుమారస్వామిగను, ద్వాపరమున సుబ్రహ్మణ్యునిగను, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామిగను జన్మించినని పలుకుచున్నది. మార్కండేయ పురాణమున భగవంతుడు శ్రీహరి షణ్ముఖనిగా అవతరించి కలియుగమున ఏకముఖుడగు కుమారస్వామిగను వెంకటాచలపతి గను దర్శనమిచ్చుచున్నాడు అని చెప్పబడినది. కుమ్మరివాని భక్తి. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అని కుమ్మరివాడొకడు కలడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసి వారిని అమ్ముకొని జీవించెడివాడు. వానికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుని పూజించవలయునని యున్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశం ఉండేది కాదు. అందువలన తాను సారెపై కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమనుంచుకొనెను. సారెపై కుండలను తయారు చేయనప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచొడేవాడు. అచటనతడు పని చేసినంత కాలము వాని చేతికి అంటిన మట్టిని పుష్పములుగా చేసి స్వామివారి ప్రతిమ యొద్ద నుంచుట వానికి నిత్య కృత్యమయ్యను. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినమును వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పుష్పాలతో అర్చించెడివాడు. అతడు పూజించి ఉంచిన బంగారు పుష్పాల స్థానమున మట్టి పూలు స్వామివారి యొద్ద నుండెడివి. తొండమానుడు విషయమును గమనించెను. తానుంచిన బంగారు పూల స్థానమును మట్టి పూలు ఉండుట వానికి అర్థం కాలేదు. అర్చకులు తాను నుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచుచున్నారని అనుమానించెను. తన భటులను కాపలాగా ఉంచెను. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానమున మట్టి పువ్వులే స్వామివారి యొద్ద నుండెడివి. మహారాజునకు మానసిక వ్యధ పెరిగెను. చింతాపీడితుడైన వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను. రాజా, సమీప గ్రామమున భీముడను కుమ్మరి ఒకడు కలడు. అతడు కుండలు చేయుచు చేతికంటిన మట్టిని పుష్పములుగా చేసి నా ప్రతిమ వద్ద నుంచుచున్నాడు. అతడు కుమ్మరి అయినను కుండలు చేయుచున్నను నన్ను నిత్యము ధ్యానించు మూఢభక్తుడు. నా స్మరణమును ధ్యానమును విడువని అతడు మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పూలు ఇచటి సన్నిధానమును చేరుచున్నవి. నీ ఉంచిన బంగారు పూలు అతడుంచిన పూలుందు నిలువలేక అదృశ్యమగుచున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపకము అని ఆ రాజును ఊరడించెను. తనను మించి భక్తుడు అక్కడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలిచినవి. తన కలను స్వామివారి మాటలు విని పరిశీలించుటకై వెంకటాచలము సమీపమునున్న పల్లెలో భటులతో కలిసి తిరుగసాగింది. ఒక పల్లెలో సారెపై కుండ నుంచి త్రిప్పుచు చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమున ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద పడినట్లు నేర్పుగా విసరుచు కుండలను చేయు భీముని చూచెను. రాజు వానిని చూచి ఆశ్చర్యపడెను. రాజు భీముని సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఎలా? నీ పూజకు పుష్పములు దొరకట లేదా? నీవు సారెను త్రిప్పుచు వచ్చిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారి వద్ద పడినట్లు విసురుటయు విచిత్రముగా ఉన్నది. నీ ఉద్దేశ్యమును వివరింపుము అని అడిగాను. భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటయే నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను. స్వామివారిని పూజించుట ఎట్లో తెలియని వాడను. పూజా విధానము నెరుగని వాడను. కుండలను చేయనిదే నా కుటుంబమునకు గడవదు. కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు. పూజా విధానం తెలియని వాడను. కుటుంబ పోషణకై కుండలను చేయక తప్పదు. ఇట్టి నేను తీరిక లేక ఇట్లు చేయుచున్నాను, క్షమింపుడు. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారినే నమ్మిన వాడను. చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి ఇట్లు స్వామివారిని తలుచుకొనుచు సారె వద్ద నుండి లేవరాని స్థితిలో నుండుటచే ఇట్లు మట్టి పూలను స్వామివారి కడ పడునట్లు విసురుచున్నాను అని భయభక్తులతో వినయముగా మహారాజునకు తన పరిస్థితిని వివరించెను. కుమ్మవాని మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మవాని భక్తికి మెచ్చి వానికి ధనమునిచ్చి తన రాజ్యమును పోయెను. ఆ తరువాత కొంతకాలమునకు భీముడు మరణించి స్వర్గమునకు చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి, నాకు ఇక నుండి ప్రసాదములను మట్టి పాత్రలోనే నివేదింపవలెనని తొండమాను మహారాజునకు కలలో కనిపించి చెప్పాను. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమును పాటించుచు మట్టి కుండలతోనే ప్రసాదమును స్వామివారికి నివేదన చేయుచు ఆరాధించుచున్నారు. తొండమానుడు శ్రద్ధా భక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవాలు, రథోత్సవములు, సమారాధనలు మున్నగు వానిని జరిపించుచు చివరకు మరణించి విష్ణులోకములో చేరెను. శనివార వ్రత కథ. దేవదత్త దంపతుల కథ. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడని ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరు అతిథుల్ని, అభ్యాగతుల్ని ఆదరిస్తూ
గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తుని శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అట్లు శనేశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందని, అమ్మా నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకుని తన దారిని తాను వెళ్ళాడు. దేవదత్తుడికి తారాబలం చంద్రబలం సరిపోక ఒక శుభదినాన ఆ దంపతులిద్దరూ బ్రహ్మ ముహూర్తాన లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి పూజా సామగ్రులు నైవేద్య పదార్థాలు అంటే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకుని సాయంకాలం పూజ చేసుకుని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రతం పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ నడిజాములోనో కొంచెం నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నం సాక్షాత్కరించి, పరమసాధ్వి మీ దంపతులిద్దరూ శ్రద్ధా భక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయింది. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతని పూర్ణాయుర్దాయం కలవాణ్ణి చేశాను. వీరిద్దరు సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామ మోక్షాలని 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను ఆనందించాడు. శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకుని ఆ స్వామి వారిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలో శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మించిన ఆరాధ్య దైవం లేదు. ఈ సప్త శనివార వ్రతంలో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహాములకు వివరించాడు. వారు విని ఆనందించారు. కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవం. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని అర్చించిన వారికి ఇహపర లోకముల యందు భోగ భాగ్యములు కలుగును. శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టాలు తీరును, గ్రహ బాధలు పోవును, సంపదలు భోగములు కలుగును, వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును. శనివార వ్రతం ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది. శనివార వ్రతం చేసిన స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకుని వారు ధన్యుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు. ఆయనను అర్చించినచో అందరు దేవతలు అర్చించినట్లే అగును. ఆయన సంతోషించినచో దేవతలందరూ సంతోషించినట్లే. పూజలో వస్తు సామాగ్రి మన సంపద ఆడంబరము వీని కన్నను మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యములు. కావున మనం అందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము నుండుట మన కర్తవ్యము, బాధ్యత. ఓం నమో భగవతే వెంకటేశాయ. ఇంతటితో సప్త శనివార వ్రతం సమాప్తమైందండి. ఏమైనా తప్పుగా చెప్పుంటే గనక క్షమించండి. ఈ వీడియో గనక మీకు ఉపయోగపడింది అని అయితే గనక గోవిందా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని పూజా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యువర్స్ హనీరామ్.